రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్న అనంత్ గుజరాత్ లోని జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ 3000 ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారా పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. వాంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ తో పాటు అధునాతన వైద్య సదుపాయాలతో పశు వైద్యులు, పోషకాహార నిపుణులు, రోగ నిర్ధారణ నిపుణులతో కూడిన 500 మంది సిబ్బంది ఉన్నారు. 200 ఏనుగుల శ్రేయస్సును నిర్ధారించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. చికిత్స అవసరమైన కొన్ని ఏనుగులకు హైడ్రోథెరపీ పూల్స్, ముల్తానీ మట్టి మసాజ్ల వంటి చికిత్సలను అందిస్తున్నారు. రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో 2100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2000 కంటే ఎక్కువ జంతువులకు ఇందులో ఆశ్రయం ఇస్తున్నారు. 43 విభిన్న జాతులను సంరక్షిస్తున్నట్లు తెలిసింది. ఇందులో సరీసృపాలు, పక్షులతో పాటు ఖడ్గమృగాలు, చిరుతపులులు, మొసళ్లు వంటి క్లిష్టమైన జాతులున్నాయి. వన్య ప్రాణులను కాపాడేందుకు మెక్సికో, వెనిజులాలోని అంతర్జాతీయ రెస్క్యూ సెంటర్లతో సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ కొత్తపల్లి కొడుకు అనంత్ అంబానీ మాట్లాడుతూ, తనకు చిన్నప్పటి నుంచి జంతువుల సంరక్షణపై ఆసక్తి ఉంది అని, అందుకే వాంతారా అడవిని సృష్టించామని అనంత్ అంబానీ చెప్పారు. భారత్లో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడమే లక్ష్యమన్నారు. భారత్తో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతు శాస్త్ర, వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్లో భాగంగా ఉన్నారని ఆయన తెలిపారు.